హలో మై డియర్ బిల్ యావరేజ్ బాయ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ ఏంటంటే వీడియోలో లైఫ్‌లో చాలా పెద్ద మిస్టేక్స్ ఇవి. మనకు తెలవకుండానే చేసేస్తాం. తెలిసాక చాలా బాధపడతాం. బట్ అవి వెనక్కి తేలేము. సో వాటి గురించి అయితే ఒక 4 పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. చాలా నీట్‌గా మాట్లాడుకుందాం. దెబ్బకు జ్ఞానోదయం అయిపోవాలి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మాత్రం ఈజీ మనీ. ఇప్పుడున్న యూత్ ఈ 18 అబోవ్ ఎవరైతే ఉన్నారో, 20 బిలో ఎవరైతే ఉన్నారో ఈజీ మనీకి చాలా తక్కువ మందే అనుకో అలవాటు పడేది. ఈ తక్కువ మంది అయినా కూడా చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. ఎందుకు ఈజీగా వస్తుంది కదా అని చెప్పేసి ఏది ఆలోచించకుండా లోన్ యాప్ ఫోన్‌లో ఈజీ మనీయే కదా! ఆ ఫోన్‌లో ఏవైతే లోన్ యాప్స్ ఉంటాయో అందులో వచ్చినంత 1000, 2000, 3000, 10,000, 15,000 ఇలా ఏం ఆలోచించకుండా క్రెడిట్ బి గాని, నావీ గాని, మనీ ట్యాప్ ఎక్సెట్రా ఇలాంటి లోన్ యాప్స్ ఏవైతున్నాయో ఇందులో లోన్ తీసుకుంటారు. మనకసలు లోన్ మీనింగ్ కూడా కరెక్ట్‌గా తెలవకుండా అసలు ఆ లోన్ తీసుకున్న తర్వాత ఎలా పే చేయాలా? తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎంత ఇంట్రెస్ట్ ఏస్తారు వాళ్ళు? ఎలా పేమెంట్ తీసుకుంటారు వాళ్ళు? ఎంత కట్ చేసుకుంటారు అనేది ఏమి ఆలోచించరు. ఏమీ తెలవదు. తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరం ఇలా ఈజీ మనీ రాంగానే మళ్ళీ తిరిగి కట్టాల్సిన టైంకి కట్టట్లేదు. వీళ్ళకి ఏమవుతదిలే అంతే. సో దానివల్ల సిబిల్ ఇంపాక్ట్ అవుతది. వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఎలాగైనా వసూలు చేస్తారు. వాళ్ళేసే వడ్డీ ఎలా ఉంటదంటే డబుల్, త్రిబుల్ అయితదది కొద్ది రోజుల తర్వాత మీకు. వాళ్ళు ఎలాగైనా వసూలు చేసుకుంటారు. వాళ్ళైతే వదులుకోరు కూడా అమౌంట్ అయితే వదులుకోరు. ఎందుకంటే దాన్ని నీకిచ్చిన 10,000 వాళ్ళు 30,000 చేస్తారు. నువ్వేమో కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయవు. ఇగ్నోర్ చేసేస్తావు. బట్ ఏదో ఒక రోజు అది చాలా పెద్ద ఎఫెక్ట్. వాళ్ళు నిన్ను బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈజీ మనీ కోసం వీళ్ళు ఇలా అలవాటు అవుతారు. దానివల్ల మీరు రీసెంట్‌గా న్యూస్‌లో కూడా చూసే ఉంటారు. చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. చిన్న చిన్న ఏజ్‌లో సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు పెట్టే ఇబ్బందులకి, వాళ్ళు పెట్టే టార్చర్‌కి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మెయిన్ ఇంపాక్ట్ నీకు కూడా లాస్ ఉంటది. నువ్వు అలా కట్టకపోవడం వల్ల సిబిల్ ఇంపాక్ట్ అవుతది. సిబిల్ ఇంపాక్ట్ అవుతే నీకు ఫ్యూచర్‌లో ఏదైనా తీసుకోవాలా, వస్తువు తీసుకోవాలా, లేదా ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలా, లేదా ఇంకేదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఏది నీకు రాదు. ఆల్రెడీ నీ సిబిల్ ఇంపాక్ట్ అయిపోయింది కాబట్టి ఏ లోను రాదు. ఏ ఒక్క వస్తువు తీసుకోలేవు. వేరే వాళ్ళని బతిలాడుకోవాలి. అరే నీ పేరు మీద తీసుకుంటాను, నీ పేరు మీద తీసుకుంటాను బతిలాడుకోవాలి. అవసరమా? నీకేదైనా అవసరం ఉందంటే వర్క్ చేసుకో. ఇంట్లో వాళ్ళని అడుక్కో. కానీ బయట తీసుకొని ఇబ్బందులు పడకూడదు. ఈజీ మనీకి ఎప్పుడు అలవాటు కాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ లోన్ యాప్స్‌కి దూరంగా ఉంటే అంత మంచిది. లోన్ యాప్స్‌కి. సెకండ్ వన్ చూసుకుంటే బెట్టింగ్. మొబైల్ యాప్స్‌లో గానీ లేదా అఫీషియల్ బెట్టింగ్ ఏదైతే చేస్తున్నో అది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ మొబైల్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ యాప్స్‌లో బెట్టింగ్ చేసేది మాత్రం 90% కోడింగే ఉంటది. ఒక గేమ్ నువ్వు విన్ అయితే 2 గేమ్స్ అది విన్ అయితది. నువ్వు ఒక రూ. 1000 తీసుకొని వెళ్ళినావనుకో అది నిన్ను ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ గేమ్ ఫైనల్లీ నీ డబ్బులైతే ఖచ్చితంగా పోతాయి. రావు. ఏదో మనము అనుకుంటాం ఇందులో నుంచి మనం ఏదో సంపాదించేయొచ్చు. కూర్చొని సంపాదించు. అది ఏది కాదు. అదంతా కోడింగే ఉంటది. ఓ రూ. 1000 పెడితే నువ్వు గంట సేపు హాఫ్ అన్ అవర్ ఆడుకొని బయటకొచ్చేస్తావు తప్పించి నీ డబ్బులు పోగొట్టుకొని వస్తావు తప్పించి నీకు తిరిగి అయితే రావు. ఇంక అఫీషియల్ బెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే సరే బెట్టింగ్ అఫీషియల్ బెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బెట్టింగ్ అనేదే తప్పు నా ఉద్దేశంలో. ఎందుకు అంటే ఈరోజు నీకు ఒక 15,000, 20,000 వచ్చినాయి నీకు బెట్టింగ్‌లో. ఓకే. మంచి విషయం. 15,000 ఒక్క రోజులో నువ్వు సంపాదించేసావు. బట్ అది వేరేవాడు పోగొట్టుకున్న అమౌంటే కదా! రేపు మళ్ళీ ఆడతావు అదే ఆశతోని. ఖచ్చితంగా నీ డబ్బులు పోతాయి. ఇవాళ వానివి పోయినాయి, రేపు నీవి పోతాయి. పెద్ద తేడా ఏం లేదు. ఒకవేళ నువ్వు ఒక్క రోజులో 30,000, 20,000 సంపాదిస్తున్నావంటే ఆ 10,000, 20,000, 30,000 కోసం ఒక నెలంతా పనిచేస్తారు. అంత ఈజీగా నీకు డబ్బులొచ్చేస్తాయి. అది కరెక్టేనా? 15,000 కోసం 1 మంత్ పనిచేసే వాళ్ళున్నారు బయట. అది కరెక్టేనా? కాదు కదా! బెట్టింగ్ అనేదే కరెక్ట్. ఈ అలవాటు ఎక్కడికో తీసుకెళ్తది మనల్ని. మన లైఫ్ ఇట్లా వెళ్తుంటే ఇంకో వేలో తీసుకెళ్తది బెట్టింగ్ అనేది అలవాటు. సో అది చాలా దూరంగా ఉండాలా. అది మంచిది. యూత్‌కైనా ఎవరికైనా గానీ ఇవాళ నీ డబ్బులు పోవచ్చు. ఇవాళ వేరే వాళ్ళ డబ్బులు నీకొచ్చినాయి. రేపు నీ డబ్బులు వేరే వాళ్ళకి దానివల్ల ఏంటి? వేస్ట్. సో బెట్టింగ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థర్డ్ వన్ లవ్ ఫెయిల్యూర్. చిన్న ఏజ్‌లో చాలా చిన్న ఏజ్‌లో ఏం చూడని ఏజ్‌లో ఆ అమ్మాయి కాదన్నది, ఈ లవ్ ఫెయిల్ అయింది అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. అరే లవ్ చాలా చిన్నది. అంత చిన్న దానికి నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? ఈ మధ్య కాలంలో చూస్తున్నా నేను ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఏదో చేయడం లేదా ఈడే ఏదో ఒకటి చేసుకోవడం ఎందుకు? చాలా చిన్న ఏజ్ ఇంకేం చూడలేదు. నాకు అర్థం కావట్లేదు. లవ్ చాలా చిన్నది. మీరు అంత పెద్ద డెసిషన్ ఒకసారి ఆలోచించరు. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించరు. మీ ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించరు. దానికోసం అయితే పుట్టలే కదా! లవ్ కోసమే. దానికోసం సావని. ఖచ్చితంగా సత్యం బతికి సాది ఏదో ఒకటి. అయినా ఇప్పుడున్న జనరేషన్‌లో ఒకరు కాకపోతే ఇంకోరు ఇట్లా వెళ్ళిపోతురు. అమ్మాయిలైతే చాలా మెచ్యూర్‌గుర్రు. అబ్బాయిలెందుకు? అరే పెళ్ళైన వాళ్ళే డివోర్స్ అయిపోయి, సెపరేట్ అయిపోయి చాలా హ్యాపీగా లవ్ చాలా చిన్నది. దానికి సూసైడ్ చేసుకోవాల్సిన అంత పెద్దదైతే మ్యాటర్ కాదు. సో ఒకసారి ఆలోచించరు. మెచ్యూర్‌గా ఆలోచించరు. ఇప్పుడున్న జనరేషన్ లాగా ఆలోచించరు. ఒకరు రాకపోతే ఇంకోరు. అరే లవ్ ఫెయిలియర్ అయింది బాధ ఉంటాను. 5 డేస్, 10 డేస్, 1 వీక్, నెల నీ కర్మ ఇక నెల. అంతేగాని సచ్చే అంత పెద్దదైతే కాదు లవ్. గుర్తుపెట్టుకో. దానికోసం నువ్వు అస్సలు సావకు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం వేస్ట్. సచ్చి ఏం సాధియలేవు. బతికి సాధి. ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్. అది స్కూల్ అయినా సరే, కాలేజ్ అయినా సరే ఎడ్యుకేషన్ ఆపకండి. ఎటువంటి పరిస్థితిలో కూడా ఆపకండి. ఒకవేళ మన దరిద్రం బాలేక, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బాలేక ఆపాల్సి వచ్చేసింది. చదివే పొజిషన్ లేదు. ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం
ఎలా అంటే ఒకసారి ఆలోచించు, సరే వర్క్ చేస్తున్నావు బట్ నువ్వు ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకో, స్కిల్ ఏదో ఒకటి డెవలప్ చేసుకో. ఎందుకంటే ఈ రోజుల్లో 10th ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేకపోతే ఒక స్కిల్ లేకపోతే. ఇక నేను ఏమంటున్నా అంటే నువ్వు దరిద్రం బాలేక ఎడ్యుకేషన్ ఆపేసినావు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఆపేసినావు. ఏదో ఒక స్కిల్ నేర్చుకో. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లేదా ఎడిటింగ్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఎడిటింగ్. ఎలా అంటే మన ఆల్బమ్ డిజైనింగ్ లేదా మూవీ ఎడిటింగ్ కాదు, అరే థంబ్లైన్, యూట్యూబ్లో థంబ్లైన్స్ ఎడిట్ చేసే వాళ్ళకి లేదా యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేసే వాళ్ళకి మంచి మంచి పేమెంట్లు ఉన్నాయి. సో నీ స్కిల్ డెవలప్ చేసుకో. ఎందుకంటే ఈ రోజుల్లో సరే నేను ఏముంది 10th ఇంటర్ డిగ్రీ చేసిన కదా ఏదో ఒకటి చేసుకుని సంపాదించే 10,000 15,000 దేనికి సరిపో, నిజానికి బానిసలాగా చేయాలి. లైఫ్ లాంగ్ ఆ 10,000కి 15,000కి పని చేస్తూ ఉండిపోవాలి. మహా అంటే నువ్వు ఎన్నో సంవత్సరాలు పెంచిన సంవత్సరానికి 500 కంటే ఇలా పెంచుకుంటూ పోతే నీ లైఫ్ మొత్తం కష్టపడ్డా కూడా నీకు 20-30 వేల కంటే ఎక్కువ సంపాదించాలి, అది నువ్వు ఏజ్ వచ్చే వరకు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు మంచి లైఫ్ లీడ్ చేయాలంటే నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి. కంప్లీట్ చేస్తేనే మంచి జాబ్ వస్తుంది. ఎడ్యుకేషన్ లేదంటే ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసి మెకానిక్ ఏదైనా కానివ్వండి, ఫోటోగ్రఫీ, మెకానిక్ లేదా ఏదో ఒక స్కిల్, నీ లోపల స్కిల్ లేదంటే నువ్వు జీవితాంతం 10,000కు 15,000కు పొడిగం చాకిరీ చేయాలి లైఫ్లో అయితే ఖచ్చితంగా. అందుకు ఖచ్చితంగా ఏదో ఒకటి స్కిల్ ఉంటే నీ దగ్గర నీ ఓన్గా నువ్వు ఏదో ఒకటి చేసుకోవచ్చు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ అయితే నువ్వు సంపాదించుకోవచ్చు. తప్పైతే చేయకు. మ్యాక్సిమం అయితే ఎడ్యుకేషన్ ఆపకు, కంటిన్యూ చేయి. మన పరిస్థితి బాగాలేక, మన సిచ్యువేషన్స్ అయితే బాగాలేవంటే మాత్రం ఏదో ఒక స్కిల్ నేర్చుకో. ఇక నన్ను చూస్తున్నావు, ఏ స్కిల్ లేదు. ఇప్పుడు ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. ఏదో ఒక స్కిల్ మనం స్కూల్ వదిలేసిన వెంటనే ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి, దానివల్ల ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా స్కిల్స్ నేర్చుకుంటే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. చెప్పా కదా, ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, థంబ్లైన్ డిజైన్ చేస్తే పర్ థంబ్లైన్కి ఒక 1 అవర్ స్పెండ్ చేసినా కానీ 300-400, డే మొత్తం వల్ల ఒక 4-5 చేసుకున్నా కూడా నీకు ఈజీగా 15,000-2,000 సంపాదించవచ్చు. ఇది మంచి స్కిల్. నువ్వు ఇంకా దాంట్లో నీకు మంచి స్కిల్ అనిపించుకుంటే షార్ట్ 500 వరకు తీసుకుంటావు. సో ఏదో ఒక స్కిల్ నేర్చుకో. స్కిల్ లేకపోతే లైఫ్లో ఏం చేయలేవు. గుర్తుపెట్టుకో, లైఫ్ లాంగ్ 10,000కి 15,000కి పని చేస్తూ ఉండిపోవాలి. స్కిల్ నేర్చుకో లేదా ఎడ్యుకేషన్ ఆపు. సో గైజ్, ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. ఒకసారి 4 పాయింట్ల గురించి అయితే ఆలోచించండి. సో నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి, కనెక్ట్ అయితే మాత్రం ఫాలో అయిపోయి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.